గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ సమావేశంలో డైరెక్ట్ గా చెప్పారు, మీకు ఛాలెంజ్ ఇస్తారు. ఈ ప్రభుత్వంలో ఉండి ఏ మైనింగ్ అయితే నువ్వు అంటున్నావో రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధం ఉందని దాని మీద రోడ్లకేసే మెటలకు సంబంధించిన క్రషర్ మీద సిబిసిఐడి ఎంక్వైరీని చేస్తూ ప్రభుత్వంలో ఉన్న ఒక సభ్యుడి మీద నువ్వు ఆరోపణలు చేస్తే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ ఆ కంపెనీకే కాదు విదేశాలకి వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన గ్రానైట్ సంపదని ఎలా దోసుకుపోయారో ఆ కంపెనీలకు సంబంధించిన అంశం 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది లగాయతు ఇప్పటి వరకు ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ మీరు 10 సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు అబద్ధాలు రావు, డ్రామాలు రావు, శకున మామ ముగ్గురే మంత్రులు ఆ శాఖకి. ఈ ముగ్గురు ఎలా ఎన్ని సెక్టార్లలో దోచుకున్నారో ప్రతిదీ ఈ సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీలో వస్తది. అంతేకాదు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పారదర్శక ఎంత చిత్తశుద్ధితో ఉంటుందో చూడండి. ఒట్టనాగరపల్లిలో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎవరి పేరైతే దాంట్లో రాశారో దాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్న మీలాగా వాళ్ళ పేర్లు తీసేలా ఎఫ్ఐఆర్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనం మా చిత్తశుద్ధి. మీలాగా ప్రభుత్వంలో ఉన్నారని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కంప్లైంట్ ఇచ్చిన మాత్రంలో ఆ పేర్లు తీసేయాలని ఎవరు చెప్పరు కూడా. అయినా యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్న పేర్లు ఎఫ్ఐఆర్ చేశారు. రేపు విచారణలో ఏది ఇవాళ కోర్టు పరిధిలో ఉంది, నేను ఎక్కువ మాట్లాడినా విచారణలో తప్పకుండా చేసింది ఎవరు, ఆ చేసిన దాని వెనక ఎవరి పాత్ర ఉందో, ఏ ఓము పాత్ర ఉందో, ఆ ఓముకి ఒత్తాస పలికే వాళ్ళు ఎవరో తప్పకుండా వస్తది.